హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము క్రూజ్కి వచ్చామన్నమాట. ఇంకో సైడ్ ఆఫ్ ది షిప్ మాట. ఇటు సైడ్ ఏంటంటే ఇటు సైడ్ కూడా ఇక్కడ పూల్ ఉంటుంది, హాట్ టబ్ ఉంటుంది, ఇలా చైర్స్ వేసి ఉంటాయి, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో క్రూజ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక్కసారి చిన్న టూర్ లాగా చేద్దామని కొన్ని ఫ్లోర్స్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించబోతోంది టాప్ నుంచి 3rd ఫ్లోర్ అంటే 12th ఫ్లోర్ మాట. మొత్తం టోటల్ 15 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టు. సో నేను 12th ఇక్కడ డెక్స్ అంట అనమాట. క్రూజ్ లో ఉన్న వాటిని డెక్స్ అంటాము, ఫ్లోర్స్ ని. సో మనం ఇప్పుడు 12th డెక్ లో ఉన్నాం. ఆ షిప్ మీద అక్కడ బోర్డు మీద చూపిస్తున్నా కదా, అక్కడ ఉన్నాం అన్నమాట కరెక్ట్ గా. సో అక్కడ నుంచి మనం ఏదో ఒక డెక్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి, ఆ ఫ్లోర్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం. సో ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే ఎలివేటర్స్ ఉంటాయి కదా, మనం యూజువల్గా మనకి తెలిసిన ఎలివేటర్స్ ఎలా ఉంటాయి, లోపల బటన్స్ ఉంటాయి, ఎక్కి మనకు కావాల్సిన నెంబర్ నొక్కుతాం. ఇక్కడ అలా కాదండి, ఇవి స్మార్ట్ ఎలివేటర్స్. ఇవి బయట ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద నొక్కి ఏ ఫ్లోర్కి వెళ్ళాలో అది నొక్కితే అది లెటర్ చూపిస్తుంది అన్నమాట, డబ్ల్యూ అని, లేకపోతే అక్కడ ఉన్న లెటర్స్లో ఒకటి. అక్కడ వెయిట్ చేస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళగానే అది ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఈలోపు వెయిటింగ్లో ఉన్నప్పుడు ఇది స్పా ఏరియా అన్నమాట. మొత్తం మనకి హెయిర్ రిలేటెడ్, బాడీ రిలేటెడ్ మసాజెస్, తర్వాత ఏమంటారు ఇవి కూడా చేస్తాడు, పెడిక్యూర్, మ్యానిక్యూర్ అలాంటివి. సో మనం ఆ డబ్ల్యూ అన్న ఎలివేటర్ ఎక్కిన వెంటనే లోపల ఆటోమేటిక్గా మనల్ని తీసుకొచ్చి ఆ పర్టికులర్ ఫ్లోర్ ఏదైతే డెక్ మీద ఉన్నామో ఆ డెక్ దగ్గర తీసుకొచ్చేస్తుంది. సో ఇక్కడ ఒకసారి ఒక 2 నిమిషాలు ఆగానండి. తెలుసు కదా, ఆడవాళ్ళకి సేల్ ఉంటే ఎక్కడైనా ఆగిపోతారు. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి సేల్ పెట్టాడు. సో సురేష్ మా హస్బెండ్ వెనకాల నుంచి, నువ్వు వీడియో తీస్తున్నావు, మర్చిపోయావా, ఆగిపోయావు సేల్ దగ్గర అంటే అప్పుడు గుర్తొచ్చింది వీడియో తీస్తున్నాను కదా అని. ఏదో సేల్ అంట వెళ్ళింది, మందిర్లో 50% సేల్. బ్యాగ్ పట్టుకొని ఇప్పుడు వస్తాను. ఎందుకే 3 బ్యాగులు నిండా కొన్నావు కదా. 2 minutes లో వస్తాను. ఇప్పుడే అంటావు 2 గంటలు చేస్తావు. పట్టుకుని నుంచోండి, ఇప్పుడే వస్తాను. ఫ్లోర్ని డెక్ అంటానని చెప్పాను కదా. సో ఈ డెక్ మీద అన్నీ ఉన్నాయి. మీకు ఎలా ఉంటాయి చూపిస్తాను. కొన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. అందరూ మీరు యాక్సెస్ ఈజీగా, ఇప్పుడు చూడండి హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది క్రూజ్లో. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ప్రాబ్లం లేదు. నేను ఫస్ట్ టైం క్రూజ్ షిప్ ఎక్కినప్పుడు మాత్రం చాలా అమేజింగ్గా అనిపించిందండి. అంత పెద్ద షిప్ వాటర్ మీద ఫ్లోట్ అవ్వడం, దాంట్లో ఇంతమంది జనాలు, అంటే ఇప్పుడు కంటైనర్స్ అవే తీసుకొస్తున్నారు అనుకోండి, బట్ స్టిల్ మనం కంటైనర్స్ తీసుకొస్తున్నప్పుడు మనకి విజువల్గా మనకేమీ తెలియదు కదా, కానీ మనం వాటర్ మీద మనం సీలో వెళ్తున్నాము అంటే అదొక డిఫరెంట్ ఫీల్, అమేజింగ్ ఫీల్ మాట. అది మనిషి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాడు అని అనిపిస్తుంది నిజంగా. సో ఇప్పుడు ఉన్న డెక్ ఏంటంటే 5th డెక్ మాట. సో ఈ డెక్లో నుంచి కిందకి చూస్తే కింద ఫ్లోర్లో కెసినో ఉంటుందండి. నేను ఐ థింక్ ఈ కెసినో కూడా రికార్డ్ చేశానని అనుకుంటున్నాను. మొత్తం గ్యాంబ్లింగ్. మనకి లాస్ట్ టైం మీరు వేగస్ వీడియో చూసారు కదా, ఆ వేగస్ వీడియోలో కెసినోస్ ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా ఒక ఫ్లోర్లో కెసినో పెడతాడు. మరి 10 రోజులు 7 డే క్రూజ్, 10 డే క్రూజ్, 5 డే క్రూజ్ అలా ఉంటాయి కదా. ఉన్నప్పుడు మరి బోర్ కొట్టిన వాళ్ళు వెళ్ళి, పెద్దవాళ్ళు అందరూ 18+ ఎవరైనా వెళ్ళి ఆడుకోవచ్చు. సో ఇదంతా ఓపెన్ మాట, మీరు తిరుగుతూ ఉంటారు. ఇదే ఏరియాలో ఫొటోస్ తీస్తారు, బ్యాక్గ్రౌండ్స్ పెట్టి. మనకి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఆ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఫోటోలు తీస్తారు. ఇక్కడ సైడ్లో ఇమేజెస్ చూస్తున్నారు కదా, ఇలా మనల్ని టెంప్ట్ చేస్తారన్నమాట. స్క్రీన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఫొటోస్ దిగేసి ఉంటే, మేము ఆల్రెడీ అప్పటికే ఫొటోస్ దిగి కొనడం కూడా అయిపోయింది. సో ఇంకా మారేదో అక్కడ ఇంకొన్ని ఏవో తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. సో ఈ లోపు మీకు ఇంకో స్క్రీన్ చూపిస్తాను. అక్కడ అన్ని ట్యాబ్లెట్స్ లాగా మనకి ఉంటాయి అన్నమాట. ఆ ట్యాబ్లెట్స్ దగ్గరికి వెళ్ళి మన క్యాబిన్ ఒక ఫోలియో నెంబర్ ఒకటి ఉంటుంది, దాన్ని కొట్టి మన బర్త్ డేట్ కొడితే
మన మన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకి మనం ఎంత బ్యాలెన్స్ కట్టాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది ఏంటంటే ఫొటోస్. సో ఇలా వెళ్ళి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అని కొట్టిన వెంటనే ప్రింట్ అయిపోతుంది. అదిగోండి చూడండి, ఇవన్నీ ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ కొనేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడే ఇదంతా బార్ ఏరియా అన్నమాట. అన్నీ బేసిక్గా క్రూజ్లో మీకు అన్నీ దొరుకుతాయండి. ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇదేమో బార్ ఏరియా, అక్కడ నుంచి బీర్, దాని ఏమంటారు ఏదో అంటారు కదా, సో అది అక్కడ అన్నమాట, అది బియర్ రిలేటెడ్. ఇక్కడ కాఫీ షాప్స్ ఉంటాయి. ఇక్కడ డ్రీమ్ స్టూడియో అని ఒక స్టోర్స్ ఉంటాయి. అదొక ఇది మన ఫోటో స్టూడియో. రెగ్యులర్ ఫోటో స్టూడియో కన్నా ఇది కొద్దిగా ఒక లెవెల్ అప్, మనమేనా అనిపించేలాగా తీస్తాడు వాడు. సో అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక ఆల్బమ్ చేయించాలి అంటే $1000, అంటే 84,000 రూపీస్ అవుతుంది ఒక 25 ఫొటోస్తో ఆల్బమ్ చేయించాలంటే. ఎందుకంటే వాడు అంత బాగా ఎడిటింగ్ ఇది అది చేస్తాడు. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది మనం లాగా లేని మనల్ని తీసుకోవడం కరెక్టేనా అని. బట్ ఒకసారి తీసుకున్నాం మేము. తర్వాత ఇక్కడ ఇలా ఏదో ఒక షో జరుగుతూనే ఉంటుందండి. క్రూజ్ మొత్తం మీరు 10 రోజులు వెళ్ళినా, 7 డేస్ వెళ్ళినా, 3 డే క్రూజ్ వెళ్ళినా ఏదో ఒక యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంటుంది. ఇది పైన డెక్ అన్నమాట, 10th డెక్ ఇది. ఈ 10th డెక్లో ఏంటంటే ఫుడ్ ఉంటుంది, పూల్ ఉంటుంది, మీకు ఇలా ఓపెన్ విండోస్ ఉంటాయి. సో దట్ మీరు అక్కడ కూర్చొని బయట నుంచి చక్కగా మన వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినచ్చు. చెప్పాను కదా అన్లిమిటెడ్ ఫుడ్ అని, కావాల్సినంత ఫుడ్ ఉంటుంది, హ్యాపీగా తినచ్చు. కావాల్సినంత వెయిట్ కూడా అవుతాం మనం. వెయిట్ ఎంత పెరుగుతాం తెలుసా, ఒక 10 రోజులు క్రూజ్కి వెళ్తే చాలా పెరుగుతాం. కాకపోతే ఒకటేంటంటే మనకి ఇండియన్ ఫుడ్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి, అక్కడ చూసారా అక్కడ స్క్రీన్ మూవీస్ ప్లే చేస్తూనే ఉంటాడనమాట. ఇదంతా యాక్చువల్గా ఫుడ్ అయిపోయిన టైంలో తీస్తాను, అందుకే మీకు ఇక్కడ ఏమీ ఫుడ్ కనిపించట్లేదు. యూజువల్గా ఫుడ్ టైంలో చాలామంది జనాలు ఉంటారు కదా, ఎందుకు రికార్డ్ చేయడం అని చేయలేదు. ఇది హ్యాండ్ వాషింగ్ ఏరియా. ఇంకా ఫ్యూచర్ కొద్దిగా ముందుకు వెళ్తే వీడియోలో అది ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను నేను. అదొకటి వెరైటీ హ్యాండ్ వాషింగ్ అండి. అంటే చేతులు ట్యాప్ ఓపెన్ చేసి చేతులు కడుక్కోవడం అన్న కాన్సెప్ట్ లేకుండా అదొక డిఫరెంట్ ఇన్వెన్షన్. ఇక్కడ చూడండి మన జనాలు లైన్ కట్టారు కదా ఐస్ క్రీమ్కి. అసలు మీకు ఎక్కడన్నా ఇది ఒక షిప్పులో ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుందా? కొద్దిగా మూమెంట్ ఎక్కువ తెలియడం అలాంటివి ఏవి కూడా ఉండదండి. ఇదంతా ఫుడ్ ఏరియా అన్నమాట. సేమ్ డెక్ మీద ఉన్నాం మనం, 10th డెక్, లిడో అంటారు, లిడో డెక్. సో ఒక టైం తర్వాత కొంచెం ఫుడ్ క్లియర్ చేసి మళ్ళీ ఈవినింగ్కి రెడీ చేస్తారు డిన్నర్ టైంకి. ఇదంతా ఇక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ యూజువల్గా పిల్లలతో వెళ్తాం కదా, పిల్లలతో వెళ్ళినప్పుడు ఒక్కోసారి పిల్లల్ని వదిలేసి మనం ఇంకో యాక్టివిటీ ఏదైనా చేయాలి అనుకుంటే, ఏదైనా ఒక షో ఉంటుంది, కొన్ని షోస్ స్ట్రిక్ట్గా ఉంటాయి కదా, ఇది 18+, 13+ అని, కాస్త చిన్నపిల్లల్ని తీసుకెళ్ళలేం కదా. సో అలాంటిదప్పుడు మనకి డే కేర్లు కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ ఫ్రీయే, అన్నీ మొత్తం ఫ్రీయే. సో లోపలికి వెళ్ళి ఆ డే కేర్లో అక్కడ వదిలితే అక్కడ బంచ్ ఆఫ్ కిడ్స్ ఉంటారు కదా. సో కిడ్స్ అందరూ చేసుకుంటారు, ఆడుకుంటారు, గేమ్స్ ఆడుకుంటారు. ఇదే హ్యాండ్ వాషింగ్ ఏరియా. మా హస్బెండ్ని చూపించమని చెప్పాను. సో బేసిక్గా ఏంటంటే ఆ హ్యాండ్ వాషింగ్ ఏరియాలో చేతులు పెట్టాలండి. అలా చేతులు పెడితే చూడండి మనకి ఏ రేంజ్ బద్ధకం క్రియేట్ చేస్తున్నారంటే మనుషులు. హ్యాపీగా చేతులు పెడితే చేతులు కడిగేస్తుంది, దాన్ని తీసేసి పేపర్తో తుడిచేసుకోవడమే. అండ్ ఇక్కడ లెఫ్ట్లో చూసారా పిజ్జా చేస్తున్నారు వాళ్ళు. ఎన్ని పిజ్జాలు చేస్తారండి, ఎన్ని పిజ్జాలు అంటే రెగ్యులర్ పిజ్జాలా ఉండదు, కొంచెం సన్నగా ఉంటుంది, కానీ పెద్ద లైన్స్ ఉంటాయి. 24 గంటలు, అంటే రాత్రి 12 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ లోపు ఎన్ని పిజ్జాలైనా మీ ఇష్టం, కావాల్సినన్ని పిజ్జాలు తినచ్చు. ఇది ఇంకో సైడ్ ఆఫ్ ది షిప్ మాట. ఇటు సైడ్ ఏంటంటే ఇటు సైడ్ కూడా ఇక్కడ పూల్ ఉంటుంది, హాట్ టబ్ ఉంటుంది, ఇలా చైర్స్ వేసి ఉంటాయి, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఇది చూసారా వెనకాలకి వచ్చాం మనం, షిప్ వెనకాలకి. ఇందాక చూసిందంటే షిప్ ముందర నుంచి నడుచుకుంటూ వెనక్కి వచ్చాం.
ఇదంతా ఇంకో వ్యూ అసలు. అది చూడండి, వాటర్ చూసారా ఎంత బ్లూగా బ్యూటిఫుల్ కదండి. 2 కళ్ళు సరిపోదు, ఎంతసేపు చూసినా సరిపోదండి. అంటే మనకి నేచర్ అంత అందంగా డిజైన్ అయ్యింది. దేవుడు ఎంత గ్రేట్ కదా. చూసారా ఎంత బాగుందో వాటర్. అంటే వీడియోలోనే ఇంత బాగుంటే డైరెక్ట్ చూస్తే ఎలా ఉంటుంది. అండ్ ఇంకోటి, సన్సెట్ సన్ రైజ్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ సన్సెట్ ఇప్పుడు పైకి వచ్చి చాలాసేపు అయింది, అందుకని సన్సెట్ చూసేసి వెళ్దామని చూస్తున్నాం. చూడండి సన్ ఎంత బాగా సెట్ అవుతున్నాడో. అబ్బా, 2 కళ్ళు సరిపోవు కదండి. యా, సో దీని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చి ఇది ఇలా కలర్స్ మారుతూ ఉంటుంది. ఇందాక మీరు చూసినప్పుడు బ్లూ కలర్ ఏదో గ్రీనో ఏదో ఉండేది కదా, ఇప్పుడు ఇది అలా కలర్ మారుతూ ఉంటాయి. సో ఇది బేసిక్గా వైన్ గ్లాస్, దాన్ని ఏదో అంటారు కదా, గాబ్లెట్ వైన్ గ్లాస్ లాంటిది. సో దాని మీద కలర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ ఉంటుంది మ్యూజిక్ని బట్టి. కింద కూడా ఆ సెంటర్లో దాని ఎండ్ పాయింట్లో ఒక బార్ ఉంటుందన్నమాట. ఆ బార్ దగ్గర డ్రింక్స్ తాగేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. అక్కడ మ్యూజిక్ స్టేర్స్ దగ్గర మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఇది ఇందాక చెప్పాను కదా కెసినో ఉంది 4th డెక్ మీద, చూపిస్తాను అని. సో ఇప్పుడు మనం కెసినోలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. షిప్లో కెసినో నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కూడా అంతే, అందరూ కూర్చొని ఆడుతూ ఉంటారు కంటిన్యూస్గా. పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటారు. బిగినర్స్ లక్ ఉంటుంది. బిగినర్స్ లక్ ఉన్న వాళ్ళకి పెట్టిన వెంటనే డబ్బులు వచ్చేవాళ్ళు డబ్బులు వస్తాయి, అవి తీసుకొని. కాకపోతే యూజువల్గా వచ్చిన డబ్బులు ఉంచుకోవడం అన్నది చాలా రేర్. వచ్చిన డబ్బులు ఇచ్చేసి వెనక్కి చేయడం అన్నది యూజువల్గా జరుగుతుంది. బట్ యా, ఇది కెసినో అండి. అన్ని గేమ్స్ ఉంటాయి. మన వేగస్లో ఏవైతే గేమ్స్ చూసామో ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఉంటాయి, కొద్దిగా లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ మెషిన్ ఒకటి ఎడిక్టివ్. ఏంటి అంటే ఆ పైన థ్రెడ్ కట్ చేసిన వాడికి దాంట్లో ఉన్న డబ్బులన్నీ ఇస్తాము అని చెప్పడం, అది కరెక్ట్ లెవెల్లో కట్ అవ్వదు కదా, అదొకటి ప్రాబ్లం. అండ్ ఇది ఇంకో ఎడిక్టివ్ గేమ్ ఏంటంటే మొత్తం డబ్బులు కట్టలు అలా ఉంటాయి. ఆ డాలర్కి ఒక గేమ్ మాట. సో అది వచ్చి దాన్ని పట్టుకోవాలి. అది ఎప్పటికీ పట్టుకోదు, మనం ఎన్ని డాలర్స్ పెట్టినా సరే అది పట్టుకోదు. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న వ్యూ ఏంటంటే రూమ్లోకి వచ్చేసాము. సో ఇది మా రూమ్లో నుంచి వ్యూ మాట. ఈ వ్యూతో ఉన్నాం మేము ఒక 7 days. అబ్బా, అసలు చూడండి ఎలా కొడుతుందో. యాక్చువల్గా వెదర్ బాగాలేదు అన్నమాట బయట. సో అదండి మన క్రూజ్ టూర్. పిక్చర్స్ ఎలా ఉన్నాయి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.